పుట్టుకతోనే ఒక మంచి బిడ్డని, ఎందుకంటే పుట్టుకతో వచ్చే లక్షణాలన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మనం ఇప్పుడు ప్రహ్లాదుడిని చూసుకుంటే ఆయనకి గర్భంలో అలవడిన భక్తి ఎన్ని ఆయనకి వ్యతిరేక పరిస్థితులు ఎదురైనా ఆయన దాని నుంచి మరలలేదు. సో పుట్టుకతోనే వచ్చే క్యారెక్టర్స్ అన్నీ చాలా స్ట్రాంగ్ అని నాకు మనసులో అనిపించింది. సో ఇవాళ రోజుల్లో చూస్తే మనకి ఒకరిద్దరమే ఉంటున్నాం, వైఫ్ అండ్ హస్బెండే ఉంటున్నారు ఇంట్లో. సో అలాంటప్పుడు ఈ సపోర్ట్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇలాంటి కమ్యూనిటీస్ బిల్డప్ చేయడం వల్ల ఒకరికొకరు వాళ్ళు ఓకే వీళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నారు, వీళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అలాంటి గ్రూప్ని ఒకరు డాక్టరే క్రియేట్ చేయడం అనేది చాలా చాలా ట్రస్ట్ వర్ది గ్రూప్ అవుతుంది. అది గర్భిణీ స్త్రీలే కాదు, నార్మల్ పీపుల్సే కాదు, ప్రతి ఒక్కరు కూడా యోగా చేయాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈవెన్ హస్బెండ్స్ కూడా వర్క్కి వెళ్తారు, వెళ్ళి వచ్చిన తర్వాత వర్క్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఫ్యామిలీకి అదే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మాధవం మధుసూదనం గోవిందం 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 శ్రీరామం గోవిందం 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 శ్రీరామం. మనం మన బేబీకి చాలా మంచి విషయాన్ని అందించగలము. మన బేబీ కూడా మనం ఎలా చెప్తే అంటే మనం ఎలా ఉంటామో మన బేబీ కూడా అలానే చాలా అంటే వర్క్ చేసేటట్టు మనం ఏదైతే చెప్తామో మన బేబీ కూడా అలానే చేస్తూ ఉంటుంది. టీవీ టూరిజం ప్రేక్షకులకు ధన్యవాదాలు.